హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవిన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మనం ఈరోజు 1000 పదాలలో అందించిన ఒక చిన్న కథ, అంటే ఒక చిన్నదే స్టోరీ, ఒక చిన్న పెద్ద కథ, ది ఎగ్ స్టోరీ, ద ఎగ్ అండం అని మనం అనుకోవచ్చు. ఈ స్టోరీ గురించి ఏమి అంటే, ఒక చనిపోయిన మనిషి తన సృష్టికర్తతో మాట్లాడిన సంభాషణనే ఈ స్టోరీ ఫ్రెండ్స్. అంటే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము పక్కవాని పట్ల నైతిక బాధ్యతను, మరి అలాగే కారుణ్యపూరిత లక్షణాలను గుర్తు చేసుకుంటామని, అంటే అలా ఎలా జీవించాలి, ప్రక్కవాళ్ళతో ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి, మనం నైతిక బాధ్యతను, అంటే వాళ్ళ పట్ల మనం ఉండాల్సిన రీతిలో ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మరి ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఆ వాహనానికి యాక్సిడెంట్ అవుతుందన్నమాట, ప్రమాదం జరుగుతుంది. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయాయన్నమాట. అంటే ఇక్కడ అక్కడ విశేషం లేదు, కానీ అది ఏమైందంటే అక్కడ చాలా శరీరం నుజ్జు అయిపోతుంది అనమాట. డాక్టర్లు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ శరీరంలో ఇంకా ఉండలేను అనుకొని నువ్వు చనిపోయినావు అని సృష్టికర్త అంటాడు. ఇలా కలిసావు నన్ను అని సృష్టికర్త అతనితో చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఇలా కలవడము ఎన్నోసార్లు, కానీ నీకు అవన్నీ గుర్తులేకపోవడంతో నీకేముంది, అయోమయంలో ఉన్నావు అని అంట. కొంతసేపటికి తేరుకుంటాడంట. ఏం జరిగింది అని మొట్టమొదట, అంటే ఇదంతా మనకు ఊరికే స్టోరీ ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. మనకు సంభాషణ అన్నాం కదా, సృష్టికర్తకు మరి మన మనిషికి ఏం జరిగింది అని ఫస్ట్ ప్రశ్న వేశాడు. నేను ఎక్కడున్నాను, రెండవ ప్రశ్న, నువ్వు చనిపోయావు అని చెప్తాడనమాట. అవును కరెక్టే, పెద్ద వాహనం ఏదో నన్ను ఢీకొన్నట్లుంది అని అతను గుర్తు చేసుకుంటాడనమాట. అవును, దాంతో నువ్వు పోయావు అని సృష్టికర్త చెప్తాడు. నేను పోయానా అని ఆశ్చర్యపోయాడనమాట. నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు కదా, అందరూ ఒకరోజు పోయేవాళ్లే అని భుజం తడతాడంట సృష్టికర్త. చుట్టూ చూస్తాడనమాట. చూసి ఏమీ లేదే, ఇక్కడ ఉన్నది మనమిద్దరమే అని అంటాడంట. ఎక్కడున్నాం మనం అసలు, మనం ఇదేమి అంటే పరలోకమా అంటే అలాంటిదే, అంటే నువ్వు దేవుడివా అని అడుగుతాడనమాట. అలా కూడా పిలవచ్చు అని అంటాడు. మరి నా భార్య పిల్లలు ఎక్కడా అని అంటారు. అంటే వాళ్లకు ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఏమో చూద్దాంలే ఏమవుతుందో అని అంటాడు. కొంతసేపు అయినాక మరి తేరిపార చూసి, అంటే అతనికి నేను ఒక దేవుళ్ళ కనిపించడం లేదనమాట ఆ సృష్టికర్త. అంటే అతనికి అర్థం కావడానికి కోసం అతను కూడా మానవ రూపంలోనే కనిపించాడు కాబట్టి, అది కూడా పురుషుడో స్త్రీడో అంటే ఆడ మగ కూడా గుర్తుపట్టలేకపోతూ ఉన్నాడనమాట. బాధపడద్దులే అని సృష్టికర్త అంటా ఉన్నాడు మనిషిని. నీ పిల్లలు మాత్రం నిన్ను ఒక మంచి తండ్రిగా గుర్తుంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి మంచి వ్యక్తిత్వము, ఇష్టాలు, రాగద్వేషాలు అంటే అవన్నీ ఏమీ లేకుండానే నువ్వు చనిపోయావు కాబట్టి అది ఒక నీ అదృష్టమే. అంటే వాళ్ళకు ఎటువంటి మనసు ఏర్పడకుండానే నువ్వు చనిపోయేసినావు. నీ పట్ల ఎటువంటి వాళ్ళకు అంటే వాళ్ళకు నీ పట్ల ఎటువంటి కోపము, ద్వేషము అవన్నీ ఏమీ లేవు. మళ్ళీ నీ భార్య అంటావా అంటే, నీ భార్య లోపల బయటికి ఏడుస్తూ ఉన్నా నువ్వు పోవడమే, నిన్ను వదిలించుకోవడమే మంచిది అని అనుకుంటా ఉంది. అంటే నీకు ఇలా తెలుసు, ఈయనకి మీ ఇన్ని విషయాలు తెలుసు అని చాలా ఆశ్చర్యపోతున్నాడనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఇక్కడ స్వర్గానికి వెళ్తానా, నరకానికి పోతానా అని అడిగాను. అదేదీ లేదు, మళ్ళీ పుడతావు అని చెప్పాడనమాట. అంటే హిందువులు చెప్పేది నిజమేనన్నమాట. అంటే మళ్ళీ పునర్జన్మ ఉంది, మళ్ళీ పుడతామని చెప్తూ ఉన్నారు కదా అని అడుగుతూ ఉన్నాడు. అన్ని మతాలు చెప్పేది అని
అలా నడక సాగిస్తూ ఉన్నాడనమాట సృష్టికర్త. ఎక్కడికి పోతున్నాం మనం ఇప్పుడు అంటే, ఏం లేదు ఇలా కలిసి నడుస్తూ మాట్లాడితే బాగుంటుంది అని అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను అని అంటాడు. మళ్ళీ పుట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంది అని అడుగుతూ ఉన్నాడు. ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం ఏమంత అర్థవంతంగా లేదు అని ఆ మనిషి అంటూ ఉన్నాడు. లేదు, నువ్వు గత జన్మల్లో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నావు. అది నువ్వు పుట్టినప్పుడంతా అదేమవుతా ఉంది, నీకు తోడొస్తూ ఉంది. అంటే దాన్ని నీకు గుర్తు లేదు, కానీ అది నువ్వు గత జన్మల్లో నేర్చుకునేది నీకు ఇంతగా గుర్తు వస్తూ ఉంది. అంటే నీకు ఎప్పుడు నీ తోడుగానే అది వస్తూ ఉంది అని చెప్తున్నాడు. నువ్వు ప్రస్తుతం 40 ఏళ్లలోనే చనిపోయావు. గత జన్మలు అంటే ఆ ఎన్నో జన్మల సారాంశాన్ని అదంతా దాన్ని ఆ అనుభూతిని పొందే సమయము నీకు దొరకలేదు. అంటే తొందరగానే చనిపోయాడు. ఇంకా నీకు అంత వయస్సు రాలేదు, నువ్వు వాటిని గుర్తు తెచ్చుకోలేదు, అవన్నిటిని ఆ అనుభూతిని కూడా పొందలేదు. అంటే నాకు ఎన్ని గత జన్మలు ఉన్నాయి అని అడిగాడు. లెక్కలేనన్ని అని చెప్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవితం, అంతే కదా ఫ్రెండ్స్. ఒకసారి మరి రాబోయే జన్మలో నేను ఎలా పుడతాను అంటే, నువ్వు క్రీస్తు శకం 540లో ఒక గ్రామీణ పడుచులా పుట్టబోతున్నావు. చూడండి, క్రీస్తు శకం 540లో అంటే ఇతను అడుగుతున్నాడు. అంటే నన్ను కాలం వెనక పంపుతున్నావా అని అంటున్నాడు అని ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా, ఇతను ఏం చెప్పాడు, 540 అంటున్నాడు. సాంకేతికంగా చెప్పాలంటే అదే. అంటే నీకు కాలం విలువ తెలిసిన విశ్వాసానికి మాత్రమే వర్తించే లక్షణం. అంటే అది ఈ భూమి మీద మాత్రమే అది వర్తిస్తుంది. నేను వచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి. అంటే అసలు అక్కడ విశ్వంలో మనకు మామూలుగా కాలం అనేదే లేదంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అవన్నీ ఏవు, నీకు తెలిసిన విశ్వంలో అలా లక్షణాలు కొన్ని ఉన్నాయి అంటున్నాడు అనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. నేను చెప్పలేను, ఇప్పటికీ దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు, దాన్ని నీకు అర్థమయ్యేది కాదు, కాబట్టి ఆ విషయాన్ని పక్కకు పెట్టేస్తాము, వదిలేద్దాము అంటాడనమాట. నేను ఇప్పుడు కాలంలో ముందుకి వెనక్కి అంటే అతను ఇప్పుడు మనం 2025లో 500 అంటే అలా ఒక్కసారి అలా అవుతున్నప్పుడు ఎక్కడైనా తారసపడతానా అంటూ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 2025 ఉంది, అక్కడ 540లో పుడతావు అన్నాడు. అలా నేను జన్మలు ఎత్తుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి నా అవతారాలు, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలు తారసపడతాయా, తారసపడవా అని అడుగుతూ ఉన్నాడు. అది అప్పుడప్పుడు తరచుగా జరుగుతూ ఉంటుంది, కానీ తారసపడినా నువ్వు ఏమాత్రం గుర్తుపట్టావు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఇదంతా అసలు అని అంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఎదగడం కోసం, ప్రతి జన్మ యొక్క పరమార్థం నువ్వు గత జన్మ కంటే కొంత మెరుగుపడడం. నువ్వు గత జన్మలో కంటే ఇప్పుడు ఇంకా మెరుగుపడాలి అంటే అంతే కదా ఫ్రెండ్స్. మనం ఎందుకు జన్మలు తీసుకుంటూ ఉన్నామంటే ఈ జన్మలో జీవించిన దానికంటే మరొక జన్మలో ఇంకా మెరుగుపడాలి, ఇప్పుడున్న జీవితం కన్నా అప్పుడు ఇంకా బాగుండాలి. అందులోనే నేను నీ ఒక్కడి కోసం ఒక విశ్వాన్నే సృష్టించాను. అంటే నీ ఒక్కడి కోసమే నేను ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించాను అని అంటున్నాడు. నా ఒక్కడి కోసమా? మరి ఇంతమంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మనతో పాటు ఎంతమంది ఉన్నారు? అసలు ఈ విశ్వంలో మిగిలిన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు అని చెప్తున్నారు. చూడండి, అంటే అక్కడ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికి ఉన్నది నువ్వు ఒకడివే. నువ్వు ఒక్కడే, అక్కడ ఎవరూ లేరు. నీకు తోడుగా నేనున్నానంతే, ఇంకెవరూ లేరు. అంటే మనకి ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. నువ్వు అంటే అర్థం కానట్లు చూశాడనమాట. మరి ఈ భూమి మీద ప్రజలందరూ అడిగావు అనుమానంగా. వాళ్ళంతా నీ యొక్క వేరు వేరు అవతారాలే. అంటే
మిగతా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, స్నేహితుడు, ఇంకా ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమి నీ అవతారాలే. ఏంటి అందరూ నేనేనా అని అడుగుతూ ఉన్నాడనమాట. అవును, నీకు ఇప్పుడు తత్వం బోధపడింది అన్నాడనమాట అతని వీపు తడుతూ. అంతవరకు ఈ భూమి మీద పుట్టిన గిట్టిన ప్రతి మనిషి నేనేనా అంటే ఈ భూమి మీద ఎంతమందో చస్తూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయారనమాట. ఇంకా ముందు పుట్టబోయే వాళ్ళు కూడా నువ్వే. అవునా, మళ్ళీ మహాత్మా గాంధీ నేనేనా అని అడిగాడు. అవును అన్నాడు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే అది కూడా నువ్వే అంటున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ ఎవరు, అది నేనేనా అంటే అవును. హిట్లర్ చేత ఉసురు తీయబడిన 1,00,000 మందిని అంటే ఎంతోమందిని అతను లక్షల మందిని చంపేశాడు కదా, అది కూడా నువ్వే అంటున్నాడు. నేను యేసుక్రీస్తునా? అతన్ని నమ్మిన కోట్లాది మంది ఉన్నారు కదా భక్తులు, వాళ్ళు అందరూ కూడా నువ్వే. ఇంకా ఆశ్చర్యపోయాడనమాట. అంటే మనం ప్రతి ఒక్కరిని బాధ పెట్టినప్పుడు మనమే బాధపడుతున్నాము. ఇతరులను పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. వేరే వాళ్ళని బాధ పెడితే అక్కడ బలైండేది ఎవరు? మనమే. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధము నువ్వే, దాని లక్ష్యము నువ్వే. చేస్తూ ఉన్నది నీవే, అనుభవిస్తున్నది నువ్వే, కర్తవి నువ్వే, కర్మవి నువ్వే అంటూ చెప్పాల్సిందంతా సృష్టికర్త చెప్పాడు. అంటే ఫ్రెండ్స్, మరి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఆ ఎదుటి మనిషిలోనే నువ్వు నిన్ను నువ్వు చూసుకుంటూ ఉన్నావని. అంటే నువ్వు ఇతరులని కష్టపెట్టినా అది దాన్ని అనుభవించింది నువ్వే. నువ్వు ఇతరుల మీద కరుణ చూపించినా అది నువ్వే. ఇతరులను హింసకు గురి చేశావు, అది బాధపడుతున్నది ఎవరు? అది నువ్వే. ఇంకా అవన్నీ విని మనిషి చాలా దీర్ఘాలోచనలో పడిపోయాడనమాట. మరి ఎందుకింత చేస్తున్నావు ఇదంతా అని అడిగాడు సృష్టికర్తని. నువ్వు నా బిడ్డవి కదా, నువ్వు నాలాగా మారుతావు కాబట్టి. అంటే ప్రతి బిడ్డ ఏమనుకుంటుంది ఫ్రెండ్స్, ఆ బిడ్డ పెద్దదయ్యి తనకులాగే ఎంతో గొప్పది కావాలి అని అనుకుంటారు కదా. అలా నేను కూడా, అంటే నేను దేవుడినా అని అడుగుతున్నాడు. అవును, ప్రస్తుతానికి నువ్వు ఇంకా అండం అంటే ఎగ్ అన్నాం కదా ఫ్రెండ్స్, అండం దశలోనే ఉన్నావు. మెల్లిమెల్లిగా ఎదుగుతూ సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నింటినీ సంపూర్ణంగా అనుభవిస్తున్నావు. అన్ని కాలాల్లోనూ వ్యాపించిన ఎన్నో మానవ జన్మలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ అనుభవిస్తూ ఉన్నావు. అలా నువ్వు మనిషిగా పరిపూర్ణుడు అయ్యాక దేవుడిలా మారి నీ అసలు బ్రహ్మాండం అయిన అవతారం ఎత్తడానికి సిద్ధమవుతావు. అంటే మనిషి ఎప్పుడైతే పరిపూర్ణుడిగా అలా జన్మలు ఎత్తినాక అసలు బ్రహ్మాండమైన అవతారం ఎత్తడానికి అప్పుడు సిద్ధమవుతావు. అంతవరకంటే నేర్చుకునే వరకు ఇలా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. మరి పరిపూర్ణ మానవుడు అయినప్పుడే ఈ జన్మలు ఉండవు అని మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి పీటర్ రిచెలు దాంట్లో ఆ ఆత్మ ప్రయాణం బుక్లో కూడా మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఎదిగేంత వరకు జన్మలు తీసుకుంటాము. అంటే ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం అన్నమాట. అంటే ఎగ్, ఉత్తి అండం కాదు, బ్రహ్మాండం. అది బ్రద్దలవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం నీ ఇంకొక జన్మకు సమయం అయ్యింది అంటూ ప్రేమగా ముందుకు సాగనంపాడనమాట సృష్టికర్త. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది కదా. అంటే మన పత్రి సార్ మనకు అన్నీ చెప్పినవే. అంటే మనము పరిపూర్ణంగా ఎదిగే వరకు జన్మలు తీసుకుంటూ ఉండాలి. అందుకనే మనం బాధపడినా, ఎదుటి మనిషి నవ్వినా అంటే అదంతా మనమే అనుభవిస్తున్నామనే విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. ఎంత చిన్న స్టోరీ, అండం, ద ఎగ్. మంచి స్టోరీ కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకు నచ్చితే చక్కగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో మంచి జ్ఞానం ఉంది కదా మాస్టర్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే, ధ్యానము మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండూ మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.